హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీకు యూజ్ అయితే కనుక ఆడవాళ్ళందరూ యూజ్ చేసుకోండి. మనకి ఈ లెగ్గిన్స్ ఒక్కొక్కసారి పట్టవ కాళ్ళ దగ్గర స్పీడ్గా మనం వేసేసుకోవాలి అనుకుంటే ఈ ట్రిక్ యూజ్ చేయండి. మనకి ఇలా ప్లాస్టిక్ కవర్స్ వస్తూ ఉంటాయి కదా, ఈ కవర్స్ని మనం ఇట్లా కానికి కట్టేసుకుని దీన్ని ఒక ముడి వేసేసుకుని తర్వాత లెగ్గిన్ వేసేసుకుంటే చాలా ఈజీగా లెగ్గిన్ అనేది ఫాస్ట్గా ఎక్కేస్తుంది. ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. కాళ్ళ దగ్గర కింద మనకి టైట్గా ఉంటాయి కొన్ని లెగ్గిన్స్ ఎక్కవన్నమాట. ఇలా యూజ్ చేయడం వల్ల ఫాస్ట్గా లెగ్గిన్ అనేది ఎక్కేస్తుంది అనమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి ఈ విధంగా మార్కెట్కి కానీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు కూరగాయలకి ఈ విధంగా ఆకుకూరలకి రబ్బర్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఇట్లా దాచిపెట్టుకుని ఈ విధంగా మనం సరుకుల ప్యాకెట్స్కి ఈ విధంగా చుట్టి వేసేసుకుంటే మనం ఎటువంటి క్లిప్స్ దీనికి కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వీటికి పెట్టుకోవడానికి మనం క్లిప్స్ లాంటివి కొనుక్కుంటున్నాం కదా, అలా ఏం కొనుక్కోకుండా ఈ రబ్బర్ బ్యాండ్స్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి వేసేసుకుంటే మనకి అసలు పడవన్నమాట. ఈ విధంగా మనకి స్పేస్ కూడా తక్కువ పడుతుంది. ఈ విధంగా మనం ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకున్న తర్వాత ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్స్తో ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ కూడా మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ విధంగా మనకి మేకు లాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే ఈ విధంగా మన ఇంటి దగ్గర ఉంటూ ఉంటాయి కదా, వీటిని మనం ఈ విధంగా తలుపు మూలకి ఈ విధంగా కొట్టేసుకుని బాల్కనీలో ఇట్లా మనం చీపిరిని వేలాడి తీసుకోవడానికి బాగుంటుందన్నమాట. మనకి చీపిరి కూడా కనిపించదు, తలుపు మూలకుంటుంది. అదేవిధంగా చీపిరి కూడా పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా మనం అన్నీ ఉంటే అన్నీ కొట్టుకుని ఇలాగ హ్యాంగర్స్ కింద మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదేవిధంగా మనకి ఆడవాళ్ళకి పెద్ద సమస్య ఏంటంటే బొద్దింకలు. ఈ బొద్దింకలకైతే ఈ హెడ్ అనేది బాగా యూజ్ అవుతుందండి. ఎక్కడెక్కడైతే బొద్దింకలు ఉన్నాయో అక్కడ ఈ జెల్ని పెట్టేసి ఉంచండి. క్రమక్రమంగా అవి తినేసి తప్పకుండా చచ్చిపోతాయి. ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఆకుకూరలు కానీ ఈ విధంగా పుదీనా కొత్తిమీర లాంటివి మనం మార్కెట్ నుంచి తెచ్చుకోగానే ఆ విధంగానే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఈ విధంగా 1 నిమిషము గాలికి ఆరనివ్వాలి. ఓపెన్ చేసేసి ఈ విధంగా ఆరనిచ్చిన తర్వాత దీంట్లో చెమ్మంతా కూడా పోతుంది. ఈ విధంగా ఒకసారి గాలికి ఆరనివ్వడం వల్ల అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు వాటిని. ఈ విధంగా దాన్ని క్లీన్ చేసేసుకుని ఈ విధంగా మనకి ఐస్ క్రీమ్స్ కానీ ఎందులో అయితే పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలో కింద ఈ విధంగా మనం టిష్యూ పేపర్ వేసేసి ఈ విధంగా మనం పెట్టేసుకుంటే మనం ఎన్ని రోజులైనా కూడా పాడవకుండా ఉంటుంది. అయితే వీటిని క్లీన్ చేసేటప్పుడు మనం కొంచెం బాగోని ఆకులన్నీ కూడా తీసేసి మనం పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందన్నమాట. క్లీన్ చేసుకునేటప్పుడు కొంచెం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా ఆకుకూరలైనా పుదీనా కొత్తిమీర కరివేపాకు అన్నిటిని కూడా ఈ విధంగా 1 నిమిషం గాలికి ఆరబెట్టేసుకుని ఈ విధంగా పెట్టేసుకుంటే మనకి ఆకుకూరలైనా ఏవైనా పాడవకుండా ఫ్రిడ్జ్లో బాగా నిల్వ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇట్లా మనకి ఫోన్స్కి వాటికి ఇలా వస్తూ ఉంటాయి కదా పైన, అవి చాలా గట్టిగా ఉంటాయి. వీటిని పాడేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం అవసరం లేని ఏమన్నా ఇట్లా వేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. గట్టిగా బాగుంటుంది కూడా. మనం ఇందులో ఏవైనా వేసుకోవచ్చు. ఈ విధంగా నేను చూపిస్తున్నవే కాకుండా పెన్స్ కానీ మనకి అవసరం లేనివి ఏమన్నా కూడా ఈ విధంగా వేసుకోవడం వల్ల చిరాగ్గా లేకుండా నీట్గా ఉంటాయన్నమాట. ఇది కూడా బాగా యూజ్ అవుతుంది మీకు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ విధంగా మనకి సింక్లోకి మాకు జాలి అనేది పాడైపోయిందండి, పోయింది. ఆ సైజ్ ఎక్కడ వెతికినా కూడా దొరకట్లేదు. అప్పుడు మేము ఈ విధంగా ఆయిల్ డబ్బాలు వస్తాయి కదా, వాటర్కి కానీ మనకి కూల్ డ్రింక్స్కి కానీ ఇట్లా బాటిల్స్ వస్తాయి కదా, ఆ బాటిల్ని ఈ విధంగా కట్ చేసేసి దానికి కొంచెం వేడి చేసి ఈ విధంగా హోల్స్లా పెట్టేసుకొని మూతకి చుట్టూరా కూడా ఈ విధంగా హోల్స్ అనేవి మనం పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పైన మూతకి కింద కూడా పెట్టేసుకుని దీన్ని మనం దాంట్లో పెట్టేసుకుంటే మనకి తుక్కు లాంటివి అడ్డుపడకుండా షింకు తొందరగా వాటర్ అవి జామ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. ఈ విధంగా చుట్టూ పెట్టుకొని ఆ మూతకు కూడా పెట్టేసుకొని
మన షింక్కి సరిపడా సైజు మాత్రమే తీసుకోవాలండి. ఈ సైజు మా షింక్కి సరిపోయింది. ఈ విధంగా యూస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇందులో మీకు ఏదైనా టిప్ యూజ్ అయితే ఆ టిప్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.